గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మనము ఈరోజు మన ఉప్పర కులస్తులు, సగర కులస్తులు చాలా రోజుల నుంచి కూడా మనం బీసీడీ నుంచి బీసీఏలోకి పోవాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా బీసీఏలోకి చేరాలని చెప్పి చాలామంది చర్చించుకున్నారు. రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు. మీకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా మన స్పెషల్ సెక్రటరీ గారి నుంచి నేషనల్ డినోటిఫైడ్ ట్రైబ్స్ ఎంపవర్మెంట్ వాళ్ళ యొక్క కేంద్ర కార్యాలయం కూడా డినోటిఫైడ్ ట్రైబ్స్ ఏంటివి, నో డొమైనిక్ ట్రైబ్స్ ఏంటివి, సెమీ డొమైనిక్ ట్రైబ్స్ ఏంటివి అంటే సంచార జాతులు, దానికి అనుబంధ జాతులు, విముక్త జాతుల గురించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసి పంపించని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ సంచార జాతుల విభాగానికి పంపించడం జరిగింది. కాబట్టి మీ అందరికి చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మన రాష్ట్రంలోని సగరులు, తెలంగాణ రాష్ట్రంలో సగరులు మన ఆల్రెడీ డీనోటిఫైడ్ సంబంధించి జాబితాలో మన పేరు ఉంది. కాబట్టి మనం ప్రత్యేకంగా మళ్ళీ బీసీలో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పనక్కర్లేదు. ఎందుకంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్లో 1961లోనే మనకు ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్లో మన కమ్యూనిటీని పొందుపరిచారు. అలాగే ఇప్పుడు కూడా డీనోటిఫైడ్ ట్రైబ్స్లో మంది ఉంది, సగర ఉప్పర ఉంది. కాబట్టి మనము బీసీఏ కోరడం కంటే కొద్ది రోజులు వేచి ఉండడం మంచిదని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. వీలైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి డీనోటిఫైడ్ ట్రైబ్స్లో తప్పకుండా చేర్చి న్యాయం చేయాలని చెప్పి మనం విజ్ఞప్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. డీనోటిఫైడ్ ట్రైబ్స్లో ఉంటే మనకు చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు 10 to 12% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకు అట్రాసిటీ యాక్ట్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే, డీనోటిఫైడ్ ట్రైబ్స్లో ఉన్నటువంటి వాటిని ఓబీసీలో చేర్చి దాంట్లో కేటగిరీ చేసి ఏబిసిడిగా డీలో పెట్టాలని చెప్పి అనుకుంటాం. డీలో పెడితే కూడా ఈ అట్రాసిటీ యాక్ట్ 12 to 12% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మనకు అది వస్తే కూడా చాలా బెనిఫిట్. ఎందుకంటే ఐఐటి కానీ, ఎన్ఐటీలో కానీ, నేషనల్ లెవెల్లో జరిగేటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్లో మనకు రిజర్వేషన్ మనకు వర్తిస్తుంది. మన పిల్లలు చక్కగా ప్రతిభావంతులు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలతో పాటు ఎంపవర్మెంట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ చేసే విజ్ఞప్తి ఏమంటే, సగర నాయకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డీనోటిఫైడ్ జాబితాలో, సంచార జాబితాలో మంది ఉంది అంటే విముక్త సంచార జాబితాలో మన పేరు ఉంది. కాబట్టి ఆ కోణంలో మనము మన యొక్క చీఫ్ సెక్రటరీ గారిని కానీ స్టేట్లో కలిసి ఆ విధంగా మనం పోరాడాల్సింది కోరుతున్నాము. బీసీఏలో ఉంటే మంచిదే, లేదని లేదు. కానీ మనం ఆల్రెడీ డీనోటిఫైడ్ ట్రైబ్స్లో ఉన్నప్పుడు మనం ఈ బీసీఏ గురించి పోరాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తారని చెప్పి మన సగర కులస్తులందరికీ తెలియజేసుకుంటున్నాను. వీలైతే మేము కూడా ఒక రిప్రజెంటేషన్ స్టేట్కి పంపిస్తాము. అలాగే మీరు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ పంపించండి. ముఖ్యంగా విముక్త సంచార జాబితాలో మన పేరు స్పష్టంగా ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దీనికి కావాల్సిన నకలు మీరు ఎవరన్నా అడిగితే కూడా మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. మన అనంతపురం జిల్లా నుంచి కూడా నాయకులు చాలామంది ఈ విషయం మీద మాట్లాడారు. మనం ఆల్రెడీ డీనోటిఫైడ్ ట్రైబ్స్లో ఉన్నప్పుడు మన బీసీఏలోకి రావాలని ఎందుకు అనుకోవాలా మనం అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి అది ఖచ్చితమే. ఎందుకంటే మన దగ్గర ఒక కాపీ కూడా ఉంది. ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మా నేషనల్ ట్రైబ్ వాళ్ళ కమిషన్ పంపించారు. మీ డీనోటిఫైడ్ చేసిన ట్రైబ్స్ కానీ, నో డొమైనిక్ ట్రైబ్స్ గురించి మాకు తెలియజేయండి రిజర్వేషన్ కోసం పంపించారు. ఆ యొక్క కాపీని కూడా మీకు అందిస్తాము. కాబట్టి సగర సోదరులారా, డీనోటిఫైడ్ ట్రైబ్స్లో మనం ఉన్నాము. బీసీఏ కావాలని స్పెసిఫిక్గా అడగనవసరం లేదు. ఆల్రెడీ మన డీనోటిఫైడ్ ట్రైబ్స్లో ఉంటే వచ్చేటువంటి లాభాలు చాలా ఉన్నాయి. అందుకని ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు లీలా మనోహర్, వ్యక్తిత్వ వికాస నిపుణుని, అనంతపురం జిల్లా, పామిడి.